అసలు బాలు ఏంటి ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఆల్రెడీ సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలి బట్ నేను ఇలా నార్మల్గా ట్రై చేశాను అని చెప్పి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఒక పోలింగ్స్ కూడా నేను చూశాను. అసలు మీరు కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఆయన కనిపిస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని. నవదీప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ జడ్జెస్గా మేము కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేయాలి, టాస్కులు ఇవ్వాలి, అది పర్సనల్గా మేము చేయలేదు, అది మా రోల్ అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మీరేం అనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళకి ఒక జడ్జి స్థానం ఇచ్చారు. అక్కడ జడ్జి స్థానం ఇచ్చినప్పుడు రూమ్లో ప్రతి ఒక్కరిని పంపించి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రూమ్లోకి రావద్దు, అక్కడ ఏం జరిగిందో అడుగుతామని చెప్పి అక్కడి నుంచి మొబైల్ ఇచ్చి అక్కడ నుంచి పంపించారు. మేము పర్సన్ అవుతున్నాం, అదేంది రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు మన రూమ్లోకి ఎందుకు రావట్లేరు, 3 రోజుల నుంచి అటే వెళ్ళిపోతుర్రు, వస్తలేరు, ఏం జరుగుతుందో రాని అని చెప్తే అక్కడ అందరినీ రూమ్లోకి పంపించారు ఒక్కొక్కరిని. జడ్జెస్ క్వశ్చన్ ఏంటంటే దాంట్లోకి వెళ్ళిన 2-3 ఎదురు చెప్తే నడరా బై నడ్ నువ్వు షెట్టుగావు అని చెప్పి పంపించారు వాళ్ళకి ఎదురు చెప్తే జడ్జెస్కు. ఇదంతా టెలికాస్ట్ అయినాయా? ఆయనే కదా, రిలీజ్ కూడా అయినాయి కదా అయినాయి. నేనేం చేసిన అంటే అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు మా టీవీ బిగ్ బాస్ అంటే చూడనోడే లేదు. ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తారు వల్గర్గా, ఇలా కామెంట్స్ పెడతారు, అలా ఇలా అని 100 మంది అనొచ్చు, నేను తప్పు పట్టట్లే. మన గురించి తెలియనప్పుడు ఎవరైనా అంటాం, అది ఆ ప్లేస్లో నేనున్నా మీరున్న ఎవరైనా అంటారు ఫ్యాన్స్, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నా అంటే నా జెన్యూనిటీ, నేను సెలెక్షన్ అయితే బిగ్ బాస్లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంది. నేను అక్కడ పోయినాక జడ్జెస్ దగ్గరకు పోయినాక నాకు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద బిగ్ బాస్ షో, రేపటి నాడు నేను చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నా ఫ్యాన్స్ కానీ చూసే జనాలు కూడా నన్నేసుకుంటారు, మనం ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కూల్గా ఉన్నా. మాట్లాడడానికి శాతకాక కాదు అక్కడ మ్యాటర్. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు, బాలు ఇది పని చెయ్యి, బాలు అది చెయ్యి, పోనీ నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి, ఎలా మాట్లాడతావు రేపు బిగ్ బాస్లో, రేపు నిన్ను బిగ్ బాస్లో అంటారు అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని అడిగింటే దానికి నేను వాదించేవాడిని. అక్కడ ఏంది వెళ్ళాను నిలబడ్డ బొమ్మలాగా, నీ ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నేనేమని చెప్పానంటే నాది ఇలా, మా అన్న ఇలా, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తారు, మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా చెల్లెలు ఇండ్లలో పనిచేస్తుంది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉంటారు, మా అక్కకు భర్త చచ్చిపోయిన ఒక కొడుకు ఉంటాడు. నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆఫీస్ బాయ్ పనిచేస్తుంటే వరుసతో ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయింది. నాకు రెంట్ లేనప్పుడు కానీ అన్నం లేనప్పుడు తన రూమ్లో ఉంచుకుని నాకు ఫుడ్ పెట్టింది. అట్లా అట్లా కొన్ని నేను రీల్ చేసుకుంటా, టిక్ టాక్ వస్తే అలా రీల్ చేసుకుంటా, సారీలు కట్టుకుని కొత్త యాంగిల్ చూపించాలి, జనాలు కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా చూపించాలని చెప్పి నేను అదొక ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను ఆ సారీ కట్టుకున్నాను అంటే ఒక ఫీల్డ్. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి, రోజు జనాలు ఇట్లా చూస్తున్నారు, 1 year చూసారు, 2 years చూసారు. నేను టిక్ టాక్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక టీ షర్ట్, కోట్, ఇట్లా ఇదే డ్రెస్ ఈరోజు ఇదే వేసుకొచ్చిన, ఇట్లు ఈ గెటప్లు ఉండే. కొత్త వాళ్ళు రోజు చూసి 1 year అవుతుంది ఇదే కనబడుతున్నారు, వాళ్ళు కొత్త యాంగిల్ చూపించడని జనాలు అనుకుంటారు. ఆ టాక్ నాకు తెలుసు మా ఇంట్లో. కొత్తగా చూపిద్దామని చెప్పి ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకుని చేసిన, డిఫరెన్స్ కనిపించాలని. ఇంకొక రోజు సారీ కట్టుకుంటే ఎట్లుంటానేమో అట్లా కట్టుకున్నా. అది ఎందుకు కట్టుకున్నా అంటే నా ఫ్యామిలీకి 1 రూపీ వస్తుంది, మాకు తినడానికి అన్నం లేదు, రెంట్ కట్టుకోనికి ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. నిజంగా చెప్పండి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోదామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే 2 days ఫుడ్ లేక నీళ్ళు తాగి వండుకున్న రోజులు ఉన్నాయి రూమ్లో. ఫుడ్ లేక నీళ్లు తాగి. ఓకే, అంటే టిక్ టాక్స్ రీల్స్ చేయకన్నా ముందు కొత్తలో నేను వచ్చినప్పుడు. ఎంటైర్ ఫ్యామిలీనా లేకపోతే మీరు? నేను ఒక్కని సింగిల్కి ఇక్కడ ఒకరింట్లో పని చేస్తుంటే వాళ్ళు ఇట్లా ఏదన్నా అంటే కొంచెం మనం తట్టుకోలేక నేను చేయనండి, మీకు ఇష్టం లేనప్పుడు ఇంత పని ఎక్కువ పని చెప్తే నేను చేయనండి, సపరేట్ రూమ్ తీసుకుంటే అప్పుడు రూమ్ కట్టుకోవాలంటే నాకు డబ్బులు లేవు, మనీ ఉంటేనే కట్టేది. అట్లా ఇబ్బంది పడి చాలా ఏడ్చేదిగా. నా ఫ్రెండ్ ఊకే నా ఎలిబినగర్ పోతే కూడా ఆటోకి నాకు 10 రూపాయలు అయ్యేది, 5 రూపాయలు రానికి 5 రూపాయలు, 10 రూపాయలు, అదొక ఇబ్బంది. మళ్ళీ ఒకసారి దొరకకుండే బస్కి వచ్చిన ఒక 20-30 రూపాయలు అవుతుండే. అవి రోజు నేను తన దగ్గరకు ఇది వచ్చేది, పొద్దుగాల పోతే నైట్ వచ్చేది.
ఒకసారి రాకుండా అక్కడ కూడా పండుకునే వాడిని. ఇక ఫుడ్ పెట్టేది, పచ్చళ్ళు చేసేది, ఆమె దగ్గర కొంతమంది ఉండేది, బాగా చూసుకునే వాళ్ళు. నేను తన దగ్గర మంచిగా ఉండేది. తన అడుకునికి వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తే తను వచ్చే తన రూమ్ క్లీన్ చేయడం, తన బట్టలు విండడం, అట్లా నాకు మంచి ఫ్రెండ్ దొరికిందిరా, అన్నం పెడుతుంది, నీకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను, అట్లా అట్లా చూసుకుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది అని తన దగ్గర నేను ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడము, సెలబ్రిటీ ఇప్పుడు నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా నేను ఏదైనా ఓపెన్ మైండ్గా చెప్తా. నాకేం సిగ్గుపడనీకి లేదు. ఇది ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని కదా, ఒక మనిషిని చీప్ నాకు అక్కర్లేదు. అలా మెయింటైన్ చేసుకుంటే అలా అలా తిరుగుతూ తనతో ఉండి ఒక ఆఫీస్ బాయ్గా చేసుకుని సెట్ అయ్యి కొంచెం 6,000కి ఇట్లా పని చేసుకుంటే అట్లా సైన్. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటే అగ్ని పరీక్షలు చెప్పాను. అయిందని ఇంకేమని చెప్పాలా అని అడిగి ఒక టాస్క్ గేమ్ ఇస్తేనేమో దానికి నేను రివర్స్ చెప్పేవాడిని. ఆడు చెప్పి ఏడ్చేసిన అప్పటికి ఇలా జరిగింది సార్, నాకైతే ఇది ఆపర్చునిటీ కావాలి బిగ్ బాస్కు అంటే, ఇక డైరెక్ట్ ఇక నవదీప్ గారు నువ్వు బిగ్ బాస్కి పోయి ఏం ఉద్ధరిస్తావు, సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు, నువ్వు చేసేవి అన్ని వల్గర్ వీడియోస్ ఉంటాయి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోస్ ఉంటాయి అని అంటుండు. అదేం క్వశ్చను? నేను ఆ టైంలో అలా అన్నప్పుడు సార్ నేను ఒకప్పుడు నేను అది కూడా టెలికాస్ట్ చేయమని మొత్తం నేను ఏమన్నా అంటే సార్ నేను ఒకప్పుడు చిల్లరగా చేశాను, నేను కాదని చెప్పట్లే, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నా ఫ్యాన్స్, నా గురించి తెలియనప్పుడు పెట్టారు, నేను ఒప్పుకుంటున్నా. సారీస్ కట్టుకుని నా ఫ్యామిలీ బతికించుకోవడానికి, నా ఫ్యామిలీ ఫుడ్ కోసము నేను సారీ కట్టుకున్నా సార్. నేనైతే ఎలాంటి తప్పు పని చేయలేదు, నేను ఎలాంటి దొంగతనాలు చేయలేదు, ఎవరి దగ్గర పోయి నేను దోచుకుని తినలేదు. నేను మనీ కోసం నా ఫ్యామిలీ కోసమే అలా తీగజారు చేశాను. ఇప్పుడు నేను చేయట్లేదు. నాకు బెట్టింగ్ యాప్లు 40 లక్షలు 30 లక్షలు ఇస్తా అంటే పాపం సొమ్ము నాకు వద్దు, నేను చెయ్యనని బరాబర్ గుర్తించా. అవన్నీ చెప్పిన వచ్చాయి బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయ వచ్చాయి కదండి 40 లక్షలు ఇస్తాను అప్పుడు, కానీ చేయలేదు. చాలా మంది చేస్తారు, నేను చేయలే కదా. చాలా మంది కోట్లు తీసుకుని చూసాను మీరు చేయలేదని చెప్పి వీడియో పెట్టారు. నాకు నా దీప్ కూడా నాకు ఫోన్ ఇప్పించాడు, చేయనందుకు జెన్యున్ ఉన్నావు బాలని. అలాంటివి నేను చేయలేదు సార్ అని చెప్పా. నేను బిగ్ బాస్ పంపిస్తే సమాజానికి ఏమి పంపిస్తే మేము ఏం చేయాలని మీరు మళ్ళీ తిడతారు రేపటి నాడు, ఏమి ఇవ్వాలని అన్నాడు. నాకు కోపం వచ్చింది అప్పటికి. తననేమో ట్రాన్స్జెండర్ వా నువ్వు బాలు, నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడిగింది. నేను ట్రాన్స్జెండర్ అనుకో అంటే ట్రాన్స్జెండర్స్ అంటే పంపించారా బిగ్ బాస్కు? ఎంతమంది ఇద్దరు వెళ్ళారు ఎగ్జాంపుల్ అడిగింది. నేను అక్కడ బుక్లు ఇచ్చినప్పుడు ఏమని రాశాను? అవును, బుక్లెట్లో మీరు ఏవో క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా, అక్కడ జెండర్ మీరు ఏమని రాశారు? ఇప్పుడు ఫీమేల్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉన్నా మేలు ఫీమేల్ ట్రాన్స్ అని మెన్షన్ ఉంటుంది ఆ బుక్లెట్లో. నేను అక్కడ రాసింది ఏంది? మొగోడు అని కదా రాసింది, మేల్ అని రాసి మేల్ అని రాసిన. నేను అక్కడ ట్రాన్స్జెండర్ అని రాస్తే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పినా నేను ఫీల్ కాకుంటే. అన్ని 2 కోట్ల మంది ఇలా అంతమంది చూస్తుంటే నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్ బిందు గారు అడిగారు. ఆ బిందు మాధురి గారు, ఆమె ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ మూవీలు తీసింది, పెద్ద పెద్ద హీరోల పక్కల ఆమె ఒక జడ్జు. దానికి చెప్పుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అలా అడిగింది. నాకేంటంటే నాకు నచ్చలేదు, నన్ను అవమానించినట్ల. మీరు పిలిపించి స్టేజ్ పైకి నన్ను అవమానించారు. అక్కడ నన్ను కూల్గా అడిగి కూల్గా మాట్లాడి పంపించడం నేను బాధపడకుంటే, నా ఫ్యాన్స్ కూడా బాధపడకుండే. అక్కడ అవమానించారు వాళ్ళు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అవమానించారు. అది అడగని క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఒకటి చెప్తాను, ఓపెన్ మైండ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది ఫ్యామిలీలో తెలియని ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి విలేజ్కి వెళ్తే దాన్ని ఏమంటారు, ఊర్లో పోతే మా అక్క చెల్లి ఉంటుంది, ఇక్కడ భయపడి వాళ్ళకి అట్లా తిరగాల అట్లా ఉండాలని కోరిక ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు ఆ బాధ, తర్వాత మెల్లగా చెప్పుకుందాము అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊర్లో నాకు ఒక పేరు ఉంది, మా చుట్టాలు ఉన్నారు, నాకు చెల్లి అన్న ఉన్నారు. పోనీ నేనే ఒక ట్రాన్స్జెండర్ కావాలని ఎంచుకున్నాను అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సారీ కట్టుకుని షాపులు పెట్టి అడుక్కున్న రోజుకు 1000-2000 వస్తాయి. అప్పుడు నాకేం భయము? ఎగ్జాంపుల్ అలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. చేయాలనుకుంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని నేను ట్రాన్స్జెండర్ అని అడక తింటాను అంటే నన్ను ఎవరైనా ఏమంటారా? మా చుట్టాలు ఎవరు అనుకున్నా, మా ఫ్యామిలీ అనుకున్నా, ఐ డోంట్ కేర్. అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు విలేజ్లో ఉంటే నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి అది ఓపెన్గా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పోతూ కుల్లగా అయిపోతారు, ఓపెన్గా చెప్పుకుంటారు. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు టైం అంటే పరిస్థితులు ఒక్కొక్కరింట్లో ఒక తీరు ఉంటుంది. మా కొడుకు ఇలా ఏం చేసుకుంటారో,
ముందు ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ఆలోచన. నేనేం చేశానంటే నేను ట్రాన్స్తో తిరుగుతాను, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాను, జల్సలకు వెళ్తాను, వాళ్ళది ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళ బర్త్డేలు వెళ్తే వాళ్ళతో పాటు నేను తిరుగుతాను. కానీ తిరిగి నేను ఏ రోజు నేను ట్రాన్స్జెండర్లతో తిరుగుతా ఉంటా, వాళ్ళతో వండుకుంటా కూడా, వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా. కానీ నేను ట్రాన్స్ లాగా వాళ్ళతో పాటు నేను ఎప్పుడు డబ్బు కోసం అలా చేయలేదు. అలా చేస్తే అనుకో, అవును నేను కూడా వెళ్ళాను మేడం, కట్టుకుని వాళ్ళతో పాటు నేను బస్తీలకు వెళ్ళాను, అడుకున్నాను మీరు చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో చీరలు కట్టుకుని కూడా రీల్స్ చేస్తుంటే కింద కమెంట్స్ లో కొంతమంది "అరే అమ్మ, మన దగ్గర కూడా లేవు చీరలు అలాంటి చీరలు ఉప్పలు వాళ్ళు కట్టుకుంటున్నాడు" అని కొంతమంది పెడితే, ఫస్ట్ అబ్బాయి అన్నాడు, ఇప్పుడు ట్రాన్స్ కాబట్టి చీరలు కట్టుకుంటున్నారని మీ ఇన్స్టాగ్రామ్లోనే మీకు వచ్చిన కమెంట్స్ కదా, అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేనేమనుకున్నా అంటే నా ఫ్యామిలీ కోసం మనీ వస్తుంది నాకు, ఉమ్, మా ఇంటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఉమ్, నా వల్ల వాళ్ళు 8 మంది బతుకుతున్నారు. ఉమ్, ఒకవేళ నేను అలా చేయకుండా అన్ని మానుకుంటే నా జీవితానికి మా ఫ్యామిలీ బతకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరే చూసుకుంటున్నారు. నేనే చూసుకుంటున్నాను.